హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై రీఛార్జ్ ఆయుర్వేద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి. మన జీవితాన్ని మార్చుకునే ఒక అద్భుతమైన అవకాశం గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో మనందరికి తెలిసిందే, మీరైనా నేనైనా ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎంత కష్టపడ్డా అల్టిమేట్గా డబ్బు సంపాదించడం కోసం మనందరం కష్టపడుతుంటామండి. ప్రతి వ్యక్తికి డబ్బు సంపాదించి ఫ్యామిలీకి ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి, సో ఫారిన్ టూర్స్ వెళ్ళాలి, సమాజంలో మనకంటూ వచ్చే గౌరవ మర్యాదల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. బట్ ఎంతమంది మనలో అనుకున్న విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పేసి ఆలోచిస్తే 90% ఆఫ్ పీపుల్ అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతున్నారండి. అందుకు ఒకే ఒక్క కారణం ఏంటి అంటే, వాళ్ళు చేసే పనికి కానీ, వాళ్ళు పడే కష్టానికి కానీ, వాళ్ళు చదివిన చదువుకు కానీ సరైన అవకాశం దొరకకపోవడం అండి. సో అవకాశం దొరకకపోవడం వల్లనే చేసే పనికి, వచ్చే ఇన్కమ్‌కు, చదువుకున్న చదువుకు, చేసే జాబ్‌కు ఇలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న అవసరానికి అనుగుణంగా, ఖర్చులకు అనుగుణంగా, డ్రీమ్స్‌కి అనుగుణంగా ఒక మంచి ఆపర్చునిటీ కావాలి, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఆపర్చునిటీ కావాలి అని చెప్పేసి ప్రతి వ్యక్తి ఆలోచిస్తుంటారండి. అలాంటి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, వాళ్ళకున్న ఫ్రీ టైం ద్వారా ఇంటి దగ్గర ఉంటూ కూడా ఈ మై రీచార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ వాళ్ళు ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక 3 to 6 months పార్ట్ టైమ్‌గా ఈ మై రీచార్జ్ ఆయుర్వేద లాంటి అవకాశంతో జర్నీ చేస్తే వాళ్ళ లైఫ్‌లో ఉన్న ప్రతి ఒక్క డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకునే ఛాన్స్ ఇక్కడ ఉందండి. నెలకు రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 పర్ మంత్ సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం కూడా ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. మీకు నిజంగా మీ పని మీరు చేసుకుంటూ, మీరు చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఉంటే, చేయాలనే ఆలోచన మీకుంటే ఖచ్చితంగా మీకు ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఇక్కడ ఎలాంటి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అవసరం లేదు. పర్టిక్యులర్‌గా ఈ జెండర్ వాళ్ళే చేయాలి అని చెప్పేసి ఏం లేదండి. 18 సంవత్సరాల నుండి ఎలాంటి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా డబ్బు సంపాదించాలన్న కోరికున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ అవకాశం చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అవకాశం ఏంటి? మనం చేయాల్సిన వర్క్ ఏంటి? మనకొచ్చే ఇన్‌కమ్ ఎలా ఉంటుందనే డీటెయిల్స్ కూడా క్లియర్‌గా మనం తెలుసుకుందామండి. అండ్ ఆల్రెడీ మనకంటే ముందు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ లైఫ్‌లో ఇప్పటివరకు ఊహించినటువంటి ఒక సక్సెస్‌ని లీడ్ చేస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. నార్త్ ఇండియాలో ఈ మై రీచార్జ్ అనే కంపెనీ వచ్చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందండి. ఆ సెన్సేషన్‌లో భాగంగా చాలా మంది వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందులో జాబ్ చేసేవాళ్ళున్నారు, బిజినెస్ చేసేవాళ్ళున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. సో అలాంటి అవకాశం ఈరోజు మన దగ్గరికొచ్చింది. సో మనం ఏం చేయాలని చెప్పేసి చూద్దాం. ఇక్కడ కొత్తగా చేసే పనంటూ ఏమీ లేదండి. మన డైలీ లైఫ్‌లో చేసే ఒక 2 మెయిన్ విషయాలుంటాయి. అవే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, మై రీచార్జ్ అనే కంపెనీతో జర్నీ చేస్తూ, మై రీచార్జ్ అనే కంపెనీకి సంబంధించిన బ్రాండ్‌లో ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో మనం షాపింగ్ చేయమని కంపెనీ చెప్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఆ కంపెనీకి సంబంధించి ప్రమోటింగ్ చేయమని చెప్తుంది. మరి షాపింగ్ చేయడం ద్వారా, ప్రమోటింగ్ చేయడం ద్వారా నిజంగా మన లైఫ్‌లో సక్సెస్ కావచ్చా? లక్షలు సంపాదించొచ్చా? అనే క్వెషన్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో, ఇంకా కొంతమందికి ఏముంటుందంటే, సార్ ఇలాంటివి మేము చాలా చూసామండి. డైరెక్ట్‌గా వచ్చేసి ఈ పాయింటే చెప్పొచ్చు కదా! అని చెప్పి అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దయచేసి నా రిక్వెస్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఒక ఇంగ్లీష్ సామెత ఉంటుందండి. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ ఏ కవర్. అంటే పుస్తకం మీద ఉన్న అట్టాని చూసి పుస్తకంలో ఉన్న మ్యాటర్‌ని అంచనా వేయొద్దు అని చెప్పేసి, ఎవరికైతే ఈ కేటగిరీకి సంబంధించినయి నాకు బాగా తెలుసు, నేను చూసాను, చేశాను అనుకుంటున్నారో వాటన్నిటికీ మై రీచార్జ్‌కు చాలా తేడా ఉంటుంది. ఏదో ఉంటది కదా! నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందండి. సో, నేనేమంటున్నా, నా రిక్వెస్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఒక మంచి అవకాశం మన దగ్గరకొచ్చింది కాబట్టి, మీరు దీన్ని క్లియర్‌గా వినే ప్రయత్నం చేయండి. ఒక 20 మినిట్స్ మీరు టైమ్ స్పెండ్ చేయడం ద్వారా, ఇప్పటివరకు మీ జీవితంలో ఊహించినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సొంతం చేసుకోగలుగుతారు. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. పైగా ఈ అవకాశంలో సౌత్ ఇండియాలో ఫస్ట్ మనమే ఉన్నామండి. కాబట్టి ఒక 15-20 మినిట్స్ మీరు క్లియర్‌గా టైమ్ ఇవ్వండి. క్లియర్‌గా వినే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, రేపటి నుంచి మీరు కొత్త లైఫ్‌లో లీడ్ చేసే ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుందని చెప్పి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. కొద్దిగా కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మై రీచార్జ్ అనే కంపెనీ వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ షాపింగ్ చేయమని చెప్తుంది. మరి ఇంతకు మై రీచార్జ్ కంపెనీలో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేది గనుక మనం చూసినట్లయితే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ దగ్గర పొద్దున్న లేసి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి మొదలుపెట్టినట్లయితే, ఇంట్లోకి అవసరమయ్యే టీ పొడి కావచ్చు, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఇంకా మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే హెయిర్ ఆయిల్స్ కావచ్చు, హెర్బల్ షాంపూస్ కావచ్చు, బాడీ సోప్స్ కావచ్చు, ఫేషియల్ కిట్స్ కావచ్చు, బాడీ లోషన్స్ కావచ్చు, అండ్ ఫేస్ వాషెస్ కావచ్చు, పెయిన్ రిలీఫ్ బామ్స్ కావచ్చు, హ్యాండ్ వాష్ కావచ్చు, దేవుని పూజకు అవసరమైన అగరబత్తి లాంటి ఐటమ్స్ కావచ్చు, లేడీస్‌కి యూజ్ అయ్యే శానిటరీ నాప్కిన్స్ కావచ్చు, అండ్ బాడీ డియోడ్రెంట్స్ కావచ్చు. ఇవి మాత్రమే కాకుండా అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. కవచ్, క్రాప్ బూస్టర్, క్రాప్ బూన్, ప్లాంట్ ప్రమోటర్ లాంటి ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. వీటితో పాటు ఈ రోజుల్లో ఆదాయం ఎంతైతే ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా అంతే ఇంపార్టెంట్ అండి.
అందుకే ఈ కంపెనీ వాళ్ళు దాదాపు 5,000 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్న ఆయుర్వేదిక్ పద్ధతులను ఉపయోగించి వండర్ఫుల్ ఇమ్యూనిటీ పవర్ పెంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు డెవలప్ చేయడం జరిగిందండి. ఈరోజు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో ఒక రకమైన సమస్య ఇబ్బంది పడుతున్న వాళ్ళే, అది ఇమ్యూనిటీ పవర్ తగ్గడం కావచ్చు, లేకపోతే మోకాల నొప్పులు కావచ్చు, కిడ్నీ సమస్య కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, లేడీస్కి వచ్చే పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, పైల్స్ ప్రాబ్లం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక 70 రకాల డిసీజ్ సంబంధించి మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళ దగ్గర ఒక వండర్ఫుల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా ఫ్యూచర్లో కూడా మనం అలాంటి సమస్యలు రాకుండా ఉండే విధంగా కూడా ఉపయోగించుకునే విధంగా వీళ్ళ దగ్గర ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ కూడా వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇలా చూసుకున్నట్లయితే మై రీఛార్జ్ కంపెనీలో మనకు రెగ్యులర్గా అవసరమయ్యేది, లైఫ్ టైం అవసరమయ్యే హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ సంబంధించి దాదాపుగా 130 రకాల వస్తువులు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయండి. ముందు రోజుల్లో వీటి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. సో మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఇవన్నీ మీకు అవసరమయ్యే ప్రొడక్ట్సే కదా, మీరు ఏం చేస్తారు అంటే మీకు ఇక్కడ నేను ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ ఇస్తాను. కేవలం మై రీఛార్జ్ కంపెనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేయమని చెప్తాను. జస్ట్ మీ షాప్ని మీరు చేంజ్ చేయండి, మీ జీవితాన్ని మార్చుకునే ఒక అవకాశం నేను ఇస్తాను చెప్తాను. సో మనలో చాలా మంది ఏమంటారు, షాప్ని మారిస్తే జీవితం మారుతుందా, అయినా షాప్ ఎందుకు మార్చాలి అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారండి. అలాంటి వాళ్ళ కంపెనీ ఏమంటుందంటే, మై రీఛార్జ్ కంపెనీలో ఉండే ప్రతి ప్రోడక్ట్ కూడా నాన్ కెమికలైజ్ ప్రొడక్ట్, కెమికల్ వాడిన ప్రొడక్ట్స్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, పొద్దున తాగే పాల దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి మనం పడుకోవడానికి అవసరమయ్యే ప్రతి ఒక్క ఐటెం వరకు కూడా మనకు వచ్చేసి బయట కెమికలైజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు. వాటి వల్ల మన చిన్న ఏజ్లోనే క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం బాధపడుతున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుందంటే, ఆరోగ్యం కాపాడుకోవాలంటే మై రీఛార్జ్ కంపెనీలో వండర్ఫుల్గా యూజ్ అవుతాయని చెప్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు చెప్పడం కాదండి, వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా FSSAI దగ్గర నుంచి మొదలు పెడితే ISO 22000 వరకు ప్రతిది కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. మరి కేవలం కెమికల్ లేని ప్రొడక్ట్స్ కారణంగా, లేకపోతే సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కారణంగానే మనం ఇక్కడ షాపింగ్ చేయొచ్చా అంటే చాలా మంది దానికి ఇంట్రెస్ట్ చూపించారు. మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేసినట్లయితే ఇప్పటివరకు మీరు బయట రెగ్యులర్గా కొనుక్కుంటున్న కిరాణా షాప్లో కానీ, లేకపోతే రెగ్యులర్ స్టోర్స్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ రానటువంటి 4 రకాల బెనిఫిట్స్ మేము ఇస్తా అని చెప్తుంది. కేవలం మీరు మై రీఛార్జ్ అనే కంపెనీలో షాపింగ్ చేయడం ద్వారా జీవితకాలం 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఇస్తా అని చెప్తుంది. సో డబ్బులు ఆదా అయితే అంటే షాపింగ్ చేయొచ్చా చేయలేదా మీకు మీరు ఆలోచించుకోండి. ఖచ్చితంగా చేయొచ్చండి. ఈరోజు ప్రతి సాధారణ వ్యక్తి కానీ, ఒక మధ్యతరగతి వ్యక్తి కానీ ఆలోచించే ఒకే ఒక్క పాయింట్ ఏంటి అంటే, చేసే ప్రతి పనిలో ₹1 మిగిలితే బాగుంటుంది అనుకుంటున్నాడు. అలాంటిది మై రీఛార్జ్ అనే కంపెనీలో మనకు కావాల్సిన వస్తువులు మనం షాపింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎట్ ద సేమ్ టైం 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది. అందుకు మై రీఛార్జ్ కంపెనీ నాకు బాగా నచ్చిందండి. సో చెప్పని ఇంతకుముందు ప్రీవియస్గా ఎలాంటి వేరే కంపెనీస్లో కనుక విన్న వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. కేవలం షాపింగ్ చేయడం ద్వారా మనం ఈ కంపెనీలో 4 రకాలుగా జీవితకాలం డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే, అప్ టు 30% డిస్కౌంట్. మీరు ఇందులో ఏ వస్తువు కొనుక్కున్నా 30% వరకు డిస్కౌంట్ వస్తుందండి. డిస్కౌంట్ ప్రతి కంపెనీలో ఇస్తారు కదా, దీంట్లో గొప్ప ఏంటని మీరు అనుకోవచ్చు. మై రీఛార్జ్ కంపెనీ ఎందుకు అద్భుతమైన అవకాశం అని నేను చెప్తున్నాను అంటే, ఇక్కడ మనకు క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఇచ్చి మనం తీసుకునే ప్రతి వస్తువు కూడా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. చాలా కంపెనీస్లలో ఎలా ఉంటుంది అంటే రేట్లు ఎక్కువగా ఉంటాయి. అఫ్ కోర్స్ క్వాలిటీ విషయంలో నేను తప్పనండి, ప్రతి కంపెనీ మంచి క్వాలిటీ ఇస్తున్నప్పటికీ కూడా ఆ క్వాలిటీ ఇచ్చే విషయంలో కంపెనీకి లాభాలు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో రేటు కూడా ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. కానీ మై రీఛార్జ్ అనే కంపెనీ ఒక సాధారణ వ్యక్తి, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, ఒక పూర్ పర్సన్ బేస్ చేసుకుని డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఈ కంపెనీ ఎలా ఉంటుంది అంటే, మనం రెగ్యులర్గా వాడే పేస్టే తీసుకోండి, కోల్గేట్ కానీ, పెప్సోడెంట్ కానీ, సో కాల్డ్ ఏ రెగ్యులర్ కంపెనీ బ్రాండ్ తీసుకున్నా ఒక ₹80 నుంచి ₹95 మధ్యలో వాటి ప్రైస్ ఉంటుంది. అదే మన దగ్గర అంతకంటే బెటర్ క్వాలిటీ ప్యూర్లీ ఆయుర్వేదిక్ పేస్ట్ వచ్చేసి 100 గ్రాముల పేస్ట్ ₹75కి వస్తుంది. అది కూడా MRP చెప్తున్నాను. అండ్ చాలా మందికి హెయిర్ లాస్ ప్రాబ్లం కామన్గా ఉందండి. చాలా మంది ఈ మధ్యలో బ్రింగరాజ్ ఆయిల్ వాడుతున్నారు. ఒక పెద్ద కంపెనీ టీవీలో, పేపర్లో యాడ్లు ఇచ్చేసి ₹420కి అమ్ముతుందండి. సేమ్ ఇదే 100 ml బాటిల్ వచ్చేసి, బట్ మన దగ్గర బ్రింగరాజ్ ఆయిల్ వచ్చేసి ₹250కి MRP వస్తుంది. నాట్ ఓన్లీ దిస్ అండి, సబ్బులు కూడా మన దగ్గర వచ్చేసి 76% TFM తోటి గ్రేడ్ 1 క్వాలిటీ సోప్స్ వచ్చేసి ₹12 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు గమనించండి, ₹12 సబ్బు వాడని వ్యక్తులు ఉంటారా? ఇలా ప్రతి వస్తువు కూడా ఏముంటుంది, రీజనబుల్ ప్రైసెస్లో, అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇవ్వడమే కాకుండా మళ్ళీ అప్ టు 30% డిస్కౌంట్ ఉంది. యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇంట్లో కావాల్సిన పేస్టు, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రెగ్యులర్ ఐటమ్సే మన దగ్గర ఉన్నాయి కదా. ఇవే ఐటమ్స్ బయట షాప్లోకి వెళ్తే ఖచ్చితంగా ఒక ₹5,000 నుంచి ₹6,000, ₹7,000 కూడా అవుతుంది. ఒక ₹5,000 మనం కౌంటింగ్ చేసుకున్నా
బయట షాప్లో కొనుక్కుంటే 5,000 రూపాయలు వస్తుంది. ఆరోగ్యానికి ఎంతవరకు బెనిఫిట్ అనేది నాకంటే బాగా మీకే తెలుసు. బట్ ఇక్కడ బెటర్ క్వాలిటీ వస్తువు ఇచ్చి యావరేజ్గా 20% డిస్కౌంట్ తీసుకున్నా బయట 5 రూపాయలు దొరికే వస్తువు మనకు 1000 రూపాయలు తక్కువకే దొరుకుతుంది. అంటే 4,000 రూపాయలకి వస్తుంది. ఇది కేవలం ఫస్ట్ బెనిఫిట్ మాత్రమేనండి. కంపెనీ ఇస్తున్న సెకండ్ బెనిఫిట్ వచ్చేసి సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. ఇది మన క్యాష్ బ్యాక్ ఆఫర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం తీసుకునే ప్రతి వస్తువు పైన కంపెనీ మనకి ఏం చేస్తుంది అంటే ఎంఆర్పి ప్రొడక్ట్ డిపి రేట్కి ఇవ్వడమే కాకుండా కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుంది. వీటిని మనం బిజినెస్ వాల్యూ పాయింట్స్ అంటామండి. ఆ వస్తువు తయారవడానికి ఎంతైతే కాస్ట్ అయిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ మనకు కొన్ని పాయింట్స్ ఇస్తుంది. ఒక నెలలో 1వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు మన అవసరం కోసం మనకు కావాల్సిన వస్తువులు ఎన్నైతే మనం షాపింగ్ చేస్తామో మనం చేసిన ప్రతి ప్రోడక్ట్ పైన షాపింగ్ పైన మనకు కొన్ని బీవీ పాయింట్స్ వస్తాయి కదా. ఈ బీవీ పాయింట్స్ పైన కంపెనీ మళ్ళీ మనకు 6% నుంచి 15% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. క్వాలిటీ వస్తువు ఇవ్వడం గొప్ప అనుకుంటే క్వాలిటీ వస్తువు ఇచ్చి రీజనబుల్ రేట్ ఇచ్చి అందులోనే మళ్ళీ మనకు కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది సెకండ్ బెనిఫిట్ మాత్రమే. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎవరు కూడా మనం పేమెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే ఏవీ లేవండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్. కేవలం షాప్ ని మార్చుకోవడం ద్వారా వచ్చే బెనిఫిట్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ అండి. ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అంటే కంపెనీ ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇక్కడనే కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలని ఆలోచిస్తుంటారు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా కంటిన్యూగా ఇక్కడ ఒక 6 months షాపింగ్ చేస్తే కంపెనీ మీరు 5,000 రూపీస్ వరకు షాపింగ్ చేశారనుకోండి, మీరు తీసుకునే ప్రొడక్ట్స్ వాల్యూ వచ్చేసి కేవలం 1,250 బీవీ పాయింట్స్ ఉంటే చాలండి. అంతకంటే ఎక్కువనే అవుతుంది, కానీ ప్రతి వస్తువు మీద కొన్ని బీవీ పాయింట్స్ వస్తాయని చెప్పాను కదా. 1,250 బీవీ పాయింట్స్ మినిమం షాపింగ్ చేస్తే అప్ టు 5,000 వరకు ఎంతైతే షాపింగ్ చేస్తారో కంపెనీ మిమ్మల్ని స్మార్ట్ కన్జ్యూమర్ అంటుందండి. 6 నెలలు మీరు కంటిన్యూగా ఎంతైతే షాపింగ్ చేశారో 7వ నెలలో కంపెనీ మీకు సేమ్ వాల్యూ ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇస్తుంది. అంటే ప్రస్తుతం మీరు 3,000 రూపాయలు షాపింగ్ చేశారనుకోండి, 3,000 రూపాయల వస్తువు ఫ్రీగా ఇస్తుంది. 4,000 రూపాయలు షాపింగ్ చేస్తే 4,000 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇస్తుంది. 5,000 రూపాయలు షాపింగ్ చేస్తే 5,000 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇస్తుంది. మనలో చాలా మంది ఏమంటారంటే సార్ వీళ్ళ దగ్గర మీ ప్రొడక్ట్ చూడండి చాలా కంపెనీ ప్రొడక్ట్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయండి. పేస్ట్, సోప్, ఆయిల్, కారం, పసుపే కాకుండా అగ్రికల్చర్ వస్తువులు ఉన్నాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మరి అంతకంటే ఎక్కువనే కొనుక్కుంటాం కదా, ఇంకేమైనా బెనిఫిట్ ఉందని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు. అప్ టు 5,000 రూపీస్ వరకు షాపింగ్ చేసే వాళ్ళని కంపెనీ స్మార్ట్ కన్జ్యూమర్ అంటుందండి. ఎవరైతే సెల్ఫ్గా 6,000 బీవీ షాపింగ్ చేస్తారో వాళ్ళని కంపెనీ వచ్చేసి ఏమంటుంది అంటే డైమండ్ క్లబ్ మెంబర్ అంటుంది. ఎవరైతే 6,000 బీవీ షాపింగ్ చేస్తారో వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు చేసే 6,000 బీవీ పైన 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఒక 900 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ప్రతి 6 నెలలకు 7,000 రూపాయల వస్తువులు షాపింగ్ ఫ్రీగా వస్తాయి. 1 year షాపింగ్ చేస్తే 14,000 రూపాయల వరకు షాపింగ్ ఫ్రీగా వస్తుంది. దానితో పాటు ప్రతి సంవత్సరం కంపెనీ ఒక యాన్యువల్ రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ 5-star హోటల్లో కండక్ట్ చేస్తుంది. అక్కడికి మనల్ని పిలిచి అక్కడ మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన షాప్స్లలో వందల్లో వేలలో కాదండి లక్షల్లోనే షాపింగ్ చేసాం. ఏ రోజు ఎవరైనా పిలిచి మనకు ఒక 100 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇచ్చారంటే లేదు. బట్ ఇక్కడ వీళ్ళు మనం స్మార్ట్ కన్జ్యూమర్గా షాపింగ్ చేస్తే 5,000 రూపాయల వరకు ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అండ్ డైమండ్ క్లబ్ మెంబర్గా షాపింగ్ చేస్తే 14,000 రూపాయల వరకు వస్తువులు ఫ్రీగా రావడమే కాకుండా ప్రతి సంవత్సరం మనకు ఒక రికగ్నైజేషన్ ప్రోగ్రామ్ కూడా ఉండడం జరుగుతుంది. అండ్ ఇది థర్డ్ బెనిఫిట్ మాత్రమేనండి. కంపెనీ ఇస్తున్న ఫోర్త్ బెనిఫిట్ ఇప్పటి వరకు ఏ కంపెనీలో లేనటువంటి బెనిఫిట్ వచ్చేసి డిజిటల్ యూజర్ బెనిఫిట్. మై రీఛార్జ్ కంపెనీలో మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు మొత్తం 10 రకాల సర్వీసెస్ ఉన్నాయి. వీటి కోసం మనం బయట ఫోన్పేలో, గూగుల్ పేలో సర్వీసెస్ వాడుకుంటున్నాం కదా. ఇవే సర్వీస్ మనం బయట వాడుకుంటే ఏమవుతుంది, మధ్యలో ఎక్స్ట్రాగా 1% ప్లాట్ఫామ్ ఛార్జెస్ పడుతున్నాయి. చిన్న చేంజ్. ఎలాగైతే షాప్ని మార్చుకున్నామో ఈ డిజిటల్ సర్వీసెస్ వాడుకునే యాప్ని కనుక మనం చేంజ్ చేసి మై రీఛార్జ్ యాప్ ద్వారా కనుక ఈ సర్వీసెస్ వాడుకుంటే మనకి ఎక్స్ట్రాగా ఛార్జెస్ పడకపోగా రిటర్న్ మనకే సమ్ ఆఫ్ పర్సంటేజ్ కమిషన్ రూపంలో ఇన్స్టాంట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్ అని పక్కన పెడదామండి. ప్రతి ఇంట్లో మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవరి దగ్గర ఎందుకు నా గురించి చెప్తానండి. నాకున్న మొబైల్స్ కానీ, ఫ్యామిలీ మొబైల్స్ కానీ, వైఫై రీఛార్జ్, టీవీ అన్ని కలుపుకుంటే దాదాపు ఒక 3,800 నుంచి 4,000 రూపాయలు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా 4,000 రూపాయలు రీఛార్జ్ ఫోన్పేలో చేస్తే ప్లాట్ఫామ్ ఛార్జెస్తో కలుపుకొని 4,040 రూపాయలు ఛార్జ్ పడుతుంది. అదేదో మై రీఛార్జ్ కంపెనీలో కనుక నేను యూజ్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా 1% పడకపోగా నాకే 2.5% కమిషన్ వస్తుంది. అంటే దాదాపుగా నెలకు ఒక 140 రూపాయలు సేవ్ అవుతుంది. నెలకు 140 రూపాయలు ఒకటేసారి కాదు కదా, జీవితకాలం వస్తుంది. ఒక సంవత్సరం పరిమితి తీసుకున్న ఒక 1,000 రూపాయలు సేవ్ అవుతున్నట్టే కదా. ఇలా ప్రతి దాంట్లో కూడా మీరు మై రీఛార్జ్ కంపెనీతో కేవలం షాపింగ్ చేయడం ద్వారా ఎలాంటి అమౌంట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు అవసరమైన వస్తువులు విత్ క్వాలిటీతో వచ్చేసి నాన్ కెమికలైజ్ ప్రొడక్ట్స్ ఇచ్చి డిస్కౌంట్కు డిస్కౌంట్ వస్తుంది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ వస్తుంది, దాంతోపాటు ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా డిజిటల్ సర్వీసెస్ పైన కంపెనీ మనకు ఇన్స్టెంట్ కమిషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది.
ఒక మధ్య తరగతి వ్యక్తి కనుక మై రీఛార్జ్ కంపెనీతో జర్నీ చేస్తే ఒక సంవత్సరం పేరు మీద నేను చెప్తున్నాను, యావరేజ్గా నెలకు 2,000 రూపాయలు సేవ్ చేసుకున్న, అన్ని వీటి మీద కలుపుకొని ఒక 1 ఇయర్ పేరు మీద ఒక 25,000 నుంచి 30 రూపాయలు సేవ్ చేసుకున్న ఒక గొప్ప అవకాశం ఇక్కడ ఉంది. అందుకు నాకు ఈ కంపెనీ బాగా నచ్చిందండి. అండ్ నేను కొంతమంది కొన్ని విషయాలు అవగాహన లేకపోవచ్చు, వాళ్ళకి చెప్తాను. ఏంటంటే వాళ్ళు అడుగుతుంటారు, సార్ బయట వాళ్ళు ఇవ్వనటువంటి బెనిఫిట్స్ ఈ మై రీఛార్జ్ కంపెనీ ఎందుకు ఇస్తుంది అని కనుక చూసినట్లయితే చాలా మందికి తెలుసు, బట్ కొంతమంది క్లారిటీ ఇస్తున్నాను. వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీ ఇవన్నీ ఇవ్వడానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే, మై రీఛార్జ్ అనే కంపెనీ ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మనం రెగ్యులర్గా బయట చూసేదంతా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ అండి. ఇక్కడ కంపెనీలో తయారైన ఒక వస్తువు మన దగ్గర రావడానికి, కస్టమర్ దగ్గర రావడానికి మధ్యవర్తులు చాలా మంది ఉంటారు. 100 రూపాయలకు మనం కొనుక్కున్న ఒక వస్తువు ఏమవుతుంది, కంపెనీలో 40 రూపాయలకే తయారవుతుంది. మిగతా 60 రూపాయలు ఏమవుతుంది అంటే ఈ మీడియేటర్స్ కోసం కానీ పబ్లిసిటీ కోసం కానీ కంపెనీ ఖర్చు పెట్టడం జరుగుతుందండి. బట్ మై రీఛార్జ్ అనే కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవ్వడం ద్వారా కంపెనీలో తయారైన ఒక వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది. ఈ మధ్యవర్తులకు ఇచ్చే అమౌంట్ ఏదైతుందో, C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్లకు, హోల్సేలర్కి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో అదే కంపెనీ మనకు బెనిఫిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ వన్ వచ్చేసి ఏం చేస్తుంది, ఏ ప్రొడక్ట్ అయినా మార్కెట్లో పబ్లిసిటీ కావాలంటే ఏం కావాలండి, ఖచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్స్ పెట్టుకొని పబ్లిసిటీ మీడియా ద్వారానో లేకపోతే టీవీ పేపర్ యాడ్స్ ద్వారానో, సినిమా స్టార్, క్రికెట్ స్టార్ ద్వారానో పబ్లిసిటీ చేసుకోవాలి. అందుకు కంపెనీ ఏమంటుందంటే, మీరు ఎలాగో మా కంపెనీలో కస్టమర్గా వచ్చారు కాబట్టి కస్టమర్గా ఉన్న బెనిఫిట్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఎక్స్ట్రాగా మీరు ఇన్కమ్ సంపాదించుకోవాలని కనుక అనుకున్నట్లయితే, ఒక మంచి అవకాశం కావాలనుకున్నట్లయితే మీరు మా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని చెప్తుంది. బ్రాండ్ అంబాసిడర్స్ చేసే పని ఏంటండి, కేవలం ప్రమోటింగ్ చేస్తారు బాగుంది అని చెప్పేసి. అలా మన మై రీఛార్జ్ కంపెనీని ప్రమోటింగ్ చేసుకోవచ్చు. మై రీఛార్జ్ కంపెనీ బాగుంది అని మనం చెప్పుకోవడం ద్వారా ఇందులో మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. కేవలం మీరు షాపింగ్ చేయడం ద్వారా కంపెనీ ఏం చేస్తుందండి, 4 రకాలుగా డబ్బుని సేవ్ చేసుకునే ఒక అవకాశం ఎలాగైతే కంపెనీ ఇచ్చిందో, ఈ కంపెనీ గురించి ప్రమోటింగ్ చేయడం ద్వారా మై రీఛార్జ్ కంపెనీ 7 రకాలుగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తా అని చెప్తుంది. మరి మనకు ప్రమోటింగ్ చేయడం వచ్చా రాదా, మీరే చెప్పండి. మీ ఏరియాలోకి వెళ్ళి ఒక పర్సన్ వచ్చేసి ఏదైనా హోటల్, ఏ హోటల్ బాగుంటుంది అంటే అదేదో మన హోటల్ ఏంటంటే ఖచ్చితంగా ఒక పేరు చెప్పేస్తాం. ఒక షాపింగ్ మాల్ పేరు చెప్పండి అంటే అదేదో మన షాపింగ్ మాల్ అంటే తక్కువ చెప్పేస్తాం. ఇదే కాదు, హోటల్, షాపింగ్ మాల్ మాత్రమే కాదు, వాళ్ళు మన ఇంట్లో కొనుక్కున్న టీవీ గురించో, ఫ్రిడ్జ్ గురించో, ఏదైనా ఒక బ్రాండ్ గురించో, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా గురించో, ఇలా ప్రతిదీ మన చిన్నప్పటి నుంచి బాగుంది బాగుంది అని ప్రమోట్ చేయడం మనకు అలవాటు. ఆ పనే మై రీఛార్జ్ కంపెనీ గురించి ఏమని చెప్తుంది. అది మీకున్న ఫ్రీ టైం, మీరు ఏ పని చేసుకుంటే ఎక్కడున్నా ప్రమోట్ చేసుకోవచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు భారతదేశంలో ఎక్కడున్నా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు అండి. ఏమని ప్రమోట్ చేయాలి, మై రీఛార్జ్ అనే కంపెనీలో మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా మీకు కావాల్సిన వస్తువులు మీ అవసరం కోసం మీరే కొనుక్కోవడం ద్వారా ఒక క్వాలిటీ వస్తువు మీరు తీసుకోవడంతో పాటు 4 రకాల బెనిఫిట్ని ఎంజాయ్ చేయొచ్చు. మీకు డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, డబ్బుని సేవ్ చేసుకునే అవకాశం కంపెనీ ఇస్తుంది, డిజిటల్ సర్వీస్ పైన కమిషన్ వస్తుంది. కేవలం మీరు షాప్ని మార్చుకోవడం ద్వారా డబ్బుని ఆదా చేసుకోవడమే కాకుండా ఈ కంపెనీకి సంబంధించి మీకున్న ఫ్రీ టైంలో బాగుంది అని ప్రమోషన్ చేయడం ద్వారా లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకునే ఒక మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పండి. ఏ పని చేయకపోయినా ఆరోగ్యాన్ని కాపాడుకొని డబ్బు సేవ్ చేసుకోవచ్చు. బాగుందని చెప్పడం ద్వారా జీవితాన్ని మార్చుకునే డబ్బు సంపాదించుకోవచ్చు అంటే ఎవరైనా వద్దంటారా మీరు చెప్పండి. ఎవరు వద్దనరండి, 100కి 100% ఎస్ అని అంటారు. మేము ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. సో అదే ఇక్కడ మనం చేసే పని. అయితే కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, బయట ఒక కంపెనీ గురించి ప్రమోట్ చేసే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో, అతను ఒక సినిమా స్టారో, క్రికెట్ స్టారో, పబ్లిక్ ఫిగర్ అయి ఉంటారు. అతను చెప్తే ఈజీగా వింటారు. అయినప్పటికీ కూడా కొంతమంది మాత్రం దాన్ని బిలీవ్ చేయరు. ఎందుకు బిలీవ్ చేయరో తెలుసా, బయట ప్రమోట్ చేసే ఏ బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆ వస్తువు వాడడు. మహేష్ బాబు గారు సంతూర్ వాడతారా అంటే వాడరు, అందరికి తెలిసిన విషయం, కానీ ప్రమోట్ చేస్తుంటారు. సో కాల్డ్ హీరోయిన్ వచ్చేసి చాక్లెట్ గురించి యాడ్ ఇస్తుంది, కానీ ఆమె ఓపెన్ ఇంటర్వ్యూలో ఏం చెప్తుంది, షుగర్ అనేది డేంజర్ అని చెప్పేసి ఆమె చెప్తుంది, కానీ షుగర్ యాడ్ చేసిన చాక్లెట్లు అమ్ముతుంటుంది, అది ప్రమోట్ చేస్తుంటుంది. సో ఇలా ప్రతి విషయానికి సంబంధించి కూడా చాలా మంది సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్ ఫేక్ ప్రమోషన్ చేస్తారు వాళ్ళకి వచ్చే డబ్బుల గురించి. బట్ ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీ ఏమంటుంది, మీరు అలా ఫేక్ ప్రమోషన్ చేయకుండా మీరు కూడా ఒక పార్ట్ అవ్వండి. మై రీఛార్జ్ కంపెనీలో కస్టమర్ కావద్దు. ఎవ్రీ మంత్ మీరు ఇన్కమ్ సంపాదించుకోవాలంటే మాత్రం సెల్ఫ్గా ఒక 600 BV మాత్రం షాపింగ్ చేయమని చెప్తాను. అలా షాపింగ్ చేయడం ద్వారా మీరు కంపెనీ ద్వారా వచ్చే బెనిఫిట్స్ని మీరు ఎంజాయ్ చేయడమే కాకుండా ఎట్ ద సేమ్ టైం కంపెనీ ప్రొడక్ట్లో ఉన్న క్వాలిటీ కూడా మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే జస్ట్ కంపెనీ చెప్పడం కూడా ఏమని చెప్పింది, సెల్ఫ్గా ఒక జస్ట్ 600 BV షాపింగ్ చేయమని చెప్తాను. నేను ఎందుకు జస్ట్ 600 BV అని చెప్తున్నాను అంటే, మై రీఛార్జ్ అనే కంపెనీలో మాంగోలో ఒక న్యూట్రిషన్ డ్రింక్ తీసుకున్నా సరే, మన హెల్త్కి అవసరమైన డ్రింక్ తీసుకున్నా మనకు కావాల్సిన 600 BV పాయింట్స్ వచ్చేస్తాయి. మరి హెల్త్ కేర్ డ్రింక్ అని చెప్తున్నారు కదా, మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అని ఉంటాయని చెప్పేసి ఆలోచించకండి. ఇది ఒక ఫ్రూట్ జ్యూస్ లాగా, మనం రెగ్యులర్గా యూస్ చేసే ద్రాక్ష కావచ్చు, గ్రీన్ టీ కావచ్చు, కోకం ఫ్రూట్ కావచ్చు, ఉసిరి కావచ్చు, నోని కావచ్చు, కలబంద కావచ్చు, ఇలా ఒక 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ మాత్రమేనండి. ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపునే దీన్ని మనం తీసుకోవడం ద్వారా మన బాడీకి కావాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ దొరకడమే కాకుండా
మనం స్ట్రెస్ గురించి కానీ, లేకపోతే కొంతమంది ఇరిటబుల్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్ కానీ, లేకపోతే లేడీస్‌కి వచ్చే పీరియడ్స్ టైమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏజ్డ్ ఉన్న వాళ్ళకైతే మతిమరుపు లాంటివి కావచ్చు, పార్కిన్సన్ లాంటి ప్రాబ్లమ్ కావచ్చు. ఇలా చాలా రకాల సమస్యల నుంచి మనకి ఇది మంచి రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీని కాస్ట్ వచ్చేసి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి కదని చెప్పి కాస్ట్ ఏమి ఎక్కువ లేదండి. ఎంఆర్‌పీనే కేవలం రూ. 849 ఉంటుంది. డీపీ రేట్ వచ్చేసి రూ. 729కి వస్తుంది. దాంతో పాటు మనం ఈ కంపెనీలో ప్రతి నెల బిజినెస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి 600 బీవీ పాయింట్లు కూడా వస్తాయి. మీరు చెప్పండి, రూ. 729 కనుక మనం ఎఫర్ట్ చేయగలిగితే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అంటే అవకాశం కావాలనుకున్న ఏ వ్యక్తి అయినా సరే వదులుకుంటాడా? ఎవరు వదులుకోరు. 20,000, 30,000 జాబ్ వస్తుందేమో అని ధైర్యం చేయడం కోసం ఒక 4, 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని కోచింగ్‌లని, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది రూ. 729తో లైఫ్ చేంజ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ ఉందన్నప్పుడు ఎవరు నెగ్లెక్ట్ చేయరండి. అండ్ అంతేకాకుండా ఒకరోజు కూలి పనికి పోయే వ్యక్తి కూడా రూ. 800 నుంచి రూ. 1000 సంపాదిస్తాడు. ఈజీగా అఫోర్డబుల్ అమౌంట్ తోటి హెల్త్‌ని కాపాడుకుంటూ ఇన్కమ్ సంపాదించుకునే ఎలిజిబిలిటీ తీసుకోవచ్చు. ఈ పాయింట్ ఎందుకు రిపీట్ చేసి చెప్తున్నాను అంటే, మనలో చాలా మంది మిత్రులకు డైరెక్ట్ సెల్లింగ్ మీద అవగాహన ఉంటుందండి. ఆ కంపెనీలు బాగుంటాయి, బానున్నాయి, నడుస్తుంది. బట్ వాళ్ళు సర్వైవ్ కాలేకపోతున్నారు. ఎందుకు సర్వైవ్ కాలేకపోతున్నారు అంటే, ఇన్కమ్ రావాలంటే మినిమం ఎట్లేదన్నా ఒక 3,000, 4,000, 5,000, 10,000, 20, 30,000 రూపాయలు పెట్టి అమౌంట్ ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకు అంటే అవకాశం గురించి పర్చేజ్ చేయమని చెప్తారు. పైగా అవి అన్ని రకాల వస్తువులు మనకు ఉపయోగపడే ఉన్నాయంటే లేవు. దాంతో పాటు ప్రతి నెల 8,000, 10,000 పెట్టి కొనుక్కోవాలి, 4,000, 5,000 పెట్టి కొనుక్కోవాలంటే ఒక కామన్ మ్యాన్‌కి అది పాసిబిలిటీ కాదండి. బట్ మై రీచార్జ్ కంపెనీలో అలాంటి ప్రాబ్లమ్ లేదు. కస్టమర్‌కి వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయో మనం ఆల్రెడీ చూసాము. మార్కెటింగ్ పర్సన్ కూడా ఒక రూ. 700 కూడా ఇందులో వచ్చేసి బిజినెస్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. పైగా ఇందులో కేవలం హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మాత్రమే లేవండి. మనం పొద్దున్నే లేసి ఉపయోగించే పేస్ట్, బ్రష్, సోపు, ఆయిల్, కారం, పసుపు లాంటి రెగ్యులర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలా మనకి ఇంట్లోకి కావాల్సిన బేసిక్ ఐటమ్స్ తీసుకున్నా ఒక 1,200 నుంచి 1,500, 2,000, 3,000 బీవీ కూడా అవుతుంది. దాంతో పాటు వాటి మీద వచ్చే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం ఎంజాయ్ చేస్తూ బిజినెస్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకునే ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. పైగా ఇక్కడ మీకు చెప్పాను కదా, 1 టైప్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కాదండి, 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అందులో టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని, సిల్వర్ డైట్ రాయల్టీ బోనస్, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి మొత్తం 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో మరి ఇవి ఎలా వస్తాయని మనం చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి కంపెనీ ఇస్తున్న ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. ఇది మనం ఒక నెలలో 5 సార్లు తీసుకోవచ్చు. ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ వన్సే శాలరీ వస్తుంది. ఇక్కడ కనుక మనం వర్క్ ప్లాన్ చేసుకుంటే నెలలో 5 సార్లు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. పైగా అంతా కూడా టీం వర్క్, సోలో కాదండి. మనకు వచ్చే అమౌంట్ అంతా ఎలా వస్తుంది అంటే, మనం ప్రొడక్ట్స్ షాపింగ్ చేసినప్పుడు ప్రతి వస్తువు పైన కంపెనీ మనకు కొన్ని బీవీ పాయింట్స్ ఇస్తుందని చెప్పాను. బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అని చెప్పాను కదా. ఈ బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పైన మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. మనం మన ద్వారా ఎవరికైతే షాపింగ్ చేయమని చెప్పామో, వాళ్ళు ఎవరికైతే షాపింగ్ చేసుకోమని చెప్పారో, ఎవరి అవసరం కోసం వాళ్ళ షాపింగ్ చేయడం ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఎంతైతే షాపింగ్ జరుగుతుందో మన టీం ద్వారా 7వ తారీఖు పేమెంట్ వస్తుంది. 12 వరకు జరిగిన షాపింగ్ మీద 13కి పేమెంట్ వస్తుంది. 18 వరకు జరిగిన షాపింగ్ మీద 19కి పేమెంట్ వస్తుంది. 24వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద 25కి పేమెంట్ వస్తుంది. మంత్ ఎండింగ్ వరకు జరిగిన షాపింగ్ మీద వచ్చే నెల 3వ తారీఖు మనకు పేమెంట్ వస్తుంది. కేవలం షాపింగ్ చేసుకోమని చెప్పడం ద్వారా, వాళ్ళు షాపింగ్ చేయడం ద్వారా వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళకు వస్తూ, వాళ్ళు చేసే షాపింగ్ మీద మనకు వచ్చే ఇన్కమ్ మనకు వస్తుంది. చాలా సింపుల్ పాయింట్ అండి. ఒక్కసారి బాగుందని చెప్పండి, జీవితకాలం వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి మీరు లాభం పొందండి. సో మరి ఏ రేషియోలో కంపెనీ మనకి పేమెంట్ ఇస్తుందని కనుక చూసినట్లయితే, ఇందులో ఇన్కమ్ అనేది చాలా సింపుల్గా సంపాదించుకోవచ్చు అండి. జస్ట్ మనకు తెలిసిన ఒక ఇద్దరికి బాగుందని చెప్పినా చాలు, వాళ్ళ ద్వారా మనం జీవితకాల ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, మై రీఛార్జ్ కంపెనీలో ఒక 600 బీబీతో మీరు షాపింగ్ కంప్లీట్ చేశారు, ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ తీసుకున్నారు. ఇక్కడ మీరు బి అనే పర్సన్ని, సి అనే పర్సన్ ఒక ఇద్దరిని రిఫర్ చేశారండి. మై రీఛార్జ్ కంపెనీలో మీరు డైరెక్ట్గా రిఫర్ చేసిన ప్రతి వ్యక్తి కూడా మీకు ఒక లెగ్ అవుతారు. ఇతను లెగ్ 1, లెగ్ 2 అని కనుక మీరు అనుకున్నట్లయితే, వీళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ మీద, వీళ్ళు మీన్స్ వీళ్ళు ఒకరే కాదు, వీళ్ళ అండర్లో ఉన్న టీమ్ మెంబర్స్ చేసే షాప్ మీద, వీళ్ళ ద్వారా జరిగే ప్రమోషన్ అంతా కూడా వాళ్ళ టీమ్ షాపింగ్ అవుతుందండి. దాని మీద కంపెనీ మనకు మ్యాచింగ్ 10% ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 3 lakhs ఎగ్జాంపుల్గా టీం ద్వారా షాపింగ్ చేశారు అనుకుందాం. 3 lakhs మీద 10% ఎంత అవుతుందండి? 30,000 అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఏనండి. వీళ్ళు ఒక 1,00,000 చేశారనుకోండి, షాపింగ్ వచ్చేసి మీకు 10% అంటే 10,000 వస్తుంది. 50 లక్షలు చేసి 5 లక్షలు కూడా తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి మన ద్వారా ఎవరైనా వచ్చారంటే మాత్రం వాళ్ళ మీద మీకు లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎందుకు? అతను బయట మార్కెట్లోకి వెళ్ళి, షాప్లోకి వెళ్ళి ఒక పేస్ట్ కొనుక్కుంటే 80 రూపాయలకు, 90 రూపాయలకు వచ్చే పేస్ట్ మన దగ్గర డీపీ రేట్లో 60 రూపాయలకి వస్తుంది. దానిపైన మళ్ళీ బీవీ పాయింట్స్ వస్తున్నాయి. అంతేకాకుండా అంతకంటే బెటర్ క్వాలిటీ ఇచ్చి మనం ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఇలా నాట్ ఓన్లీ పేస్ట్, ఒక సోప్ కావచ్చు, లేకపోతే కారం కావచ్చు, పసుపు కావచ్చు, మసాలా కావచ్చు, టీ పొడి కావచ్చు, బ్రష్ కావచ్చు, ఇలా తను బయట మార్కెట్లో రెగ్యులర్గా చేసే ప్రతి
షాపింగ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి, అంతకంటే బెటర్ క్వాలిటీ ఇచ్చి, బెటర్ క్వాంటిటీ ఇచ్చి అండ్ బెటర్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి, ఎవరు మన ద్వారా మై రీఛార్జ్ కంపెనీలోకి వచ్చినా వాళ్ళ ద్వారా మనం లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ చేసుకునే ఒక గొప్ప అవకాశం మనకుంది. బయట బ్రాండ్ అంబాసిడర్స్ ఒకసారి చెప్తారు, ఒక్కసారి పేమెంట్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళ కంపెనీకి సంబంధం లేదండి. ఇక్కడ మీరు ఒకసారి చెప్పిన వ్యక్తి ద్వారా మాత్రమే కాకుండా తన ద్వారా వచ్చే లైఫ్ టైం బిజినెస్ మీద, లైఫ్ టైం షాపింగ్ మీద మీరు లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకునే ఒక గొప్ప ఛాన్స్ మనకుంది. పైగా ఇక్కడ ఇద్దరిని మాత్రం మనం రిఫర్ చేయమని చెప్పట్లేదు. మీరు ఇది మినిమం మాక్సిమం మీరు ఎంతమందిని ప్రమోట్ చేసుకుంటారో మీ ఇష్టం. సో మీరు ఒకవేళ థర్డ్ పర్సన్ రిఫర్ చేశారనుకోండి, ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకోవచ్చు. పైగా ఎప్పుడైతే మీరు థర్డ్ పర్సన్ డైరెక్ట్గా రిఫర్ చేస్తారో అతను చేసే టీమ్ బిజినెస్ పైన కంపెనీ మీకు వచ్చేసి 12% సింగిల్ లెగ్ మీదనే మీకు కంపెనీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చండి, ఫస్ట్ ఇద్దరు చేసే షాపింగ్ పైన కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% ఇచ్చింది. ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ రిఫర్ చేస్తామో సింగిల్ పర్సన్ మీద కంపెనీ మనకు వచ్చేసి 12% కమిషన్ ఇస్తుంది. దీని ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎంత ఎక్కువ మందికి రిఫర్ చేసుకోగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అని కంపెనీ చెప్తుంది. అల్టిమేట్గా మన గోల్ ఏంటండి, ఎక్కువ ఇన్కమ్ సంపాదించడం కాబట్టి ఆటోమేటిక్గా మనం ప్రమోట్ చేస్తుంటాం. ఫోర్త్ మెంబర్ రిఫర్ చేసినప్పుడు 14% ఆఫ్ కమిషన్ వస్తుంది. ఫిఫ్త్ లెగ్ మీద మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 15% కమిషన్ వస్తుంది. ఫిఫ్త్ లెగ్ తర్వాత మీరు డైరెక్ట్గా ఎన్ని లెగ్లు డైరెక్ట్గా ఓపెన్ చేసుకున్నా వాళ్ళు వాళ్ళ టీం మెంబర్స్ చేసే లైఫ్ టైం షాపింగ్ మీద ఆటోమేటిక్గా మీకు లైఫ్ టైం ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఎలా కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే ప్రతి పేఅవుట్ సైకిల్లో మీరు ఎంతమందిని డైరెక్ట్గా రిఫర్ చేశారో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పర్ఫార్మెన్స్ చేస్తుంటారండి. ఒకరు ఎక్కువ బిజినెస్ చేయొచ్చు, ఒకరు తక్కువ బిజినెస్ చేయొచ్చు. మీ డైరెక్ట్గా ఉన్న వాళ్ళలో టాప్ 2 మెంబర్స్ ఎవరైతే హైయెస్ట్ బిజినెస్ చేస్తారో వాళ్ళపైన కంపెనీ మ్యాచింగ్ 10% ఇస్తుంది. ఈ టాప్ 2లోనే కూడా ఎవరైనా ఎక్కువ బిజినెస్ చేస్తారో తక్కువ బిజినెస్ చేస్తే మ్యాచింగ్ చేయగా మిగిలిన బిజినెస్ ఏదైతే ఉంటుందో అది మనకు క్యారీ ఫార్వర్డ్లో ఉంటుంది. అది కూడా లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్లో ఉంటుందండి. చాలా మంది మార్కెటింగ్ మిత్రులు ఇది గమనించాలి. మనం ప్రీవియస్గా చేస్తున్న చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో ఇలాంటి క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్స్ ఉండవండి. మ్యాక్సిమం ఏ మంత్ చేసిన బిజినెస్ ఆ మంత్ వరకు మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక మార్కెటింగ్ పర్సన్ సక్సెస్ కావడానికి ఉపయోగపడే క్యారీ ఫార్వర్డ్ ఆప్షన్ కూడా కంపెనీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మ్యాచింగ్ 10% ఇచ్చింది. తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన లెగ్ నుంచి 12%, తర్వాత 14%, తర్వాత 15%. ఇలా మనం లైఫ్ టైం హ్యాపీగా మన టీం ద్వారా చేసే బిజినెస్ నుంచి లైఫ్ టైం ఇన్కమ్ సంపాదించుకునే ఒక అవకాశం మనకుంది. పైగా ఇది కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే. నేను డిస్కస్ చేస్తుంది మీతో వచ్చేసి రిమైనింగ్ ఇన్కమ్స్ కాదు. కంపెనీ టోటల్గా ఎన్ని ఇన్కమ్స్ ఇస్తా అని చెప్పిందండి, 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తా అని చెప్పింది. అయితే మీరు ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ బోనస్ని కరెక్ట్గా ఫోకస్ చేసి టీంను ముందుకు తీసుకెళ్తున్నారో మిగతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. అవి ఆటోమేటిక్గా వస్తాయి. అవి ఎలా వస్తాయో చూద్దాం. కంపెనీ ఇస్తున్న సెకండ్ ఇన్కమ్ వచ్చేసి సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అండి. మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందో టైమింగ్తో సంబంధం లేదండి, ఎప్పుడేం చేసుకోవచ్చు. ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందో అప్పుడు మనం ఆటోమేటిక్గా మనకు వచ్చే రెగ్యులర్ పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే కాకుండా కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 4% ఆఫ్ అమౌంట్ రావడం జరుగుతుంది. మనం సిల్వర్ అయినట్టుగా కంపెనీ నుంచి రాయల్టీ తీసుకున్నట్టుగా మన ఒక లెగ్ నుంచి, మన అండర్లో ఒక లెగ్ నుంచి ఎప్పుడైతే ఒక పర్సన్ సిల్వర్ అవుతారో మనం ఆటోమేటిక్గా లీడర్షిప్ రాయల్టీ బోనస్కి ఎలిజిబిలిటీ తీసుకుంటాం, గోల్డ్ డైరెక్టర్ అవుతామండి. 2 లెగ్స్ నుంచి సిల్వర్స్ అయినప్పుడు సఫర్ డైరెక్టర్ అవుతాం. 3 లెగ్స్ నుంచి సిల్వర్ అయినప్పుడు ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతాం. ఇలా మొత్తం 8 రకాల ర్యాంక్స్ ఉంటాయని మన కంపెనీలో వచ్చేసి మన ర్యాంక్ పెరిగే కొద్దీ మన అండర్లో జరిగే బిజినెస్ని బేస్ చేసుకొని మన ఇన్కమ్ కూడా పెరుగుతూ వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా మనలాగా అవకాశం కోసం మై రీఛార్జ్ కంపెనీలోకి వచ్చేసి దాదాపు 2,311 మందికి పైగా రాయల్టీ హెచ్వర్స్ ఉన్నారు మై రీఛార్జ్ కంపెనీలో వచ్చేసి. వాళ్ళందరూ కూడా అందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా మల్టిపుల్ కేటగిరీ పీపుల్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ చేసే ఒకే ఒక్క పని ఏంటి, మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది. ఎందుకు బాగుంది, మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ఉన్నాయి, తక్కువ రేట్లో ఉన్నాయి, బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా డిస్కౌంట్ ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఉన్నాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చెప్తుంటే నాకే ఒక ఎక్సైట్మెంట్ అవుతుంటుందండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ గురించి నేను వినలేదు. చాలా చూశాను వచ్చేసి రేట్లు ఎక్కువ ఉండడం కానీ లేకపోతే ఇంకేదో సో కాల్డ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా నీట్గా క్లీన్గా డిజైన్ చేసి ఒక కస్టమర్ బాగుపడే విధంగా, ఒక మార్కెటింగ్ పర్సన్ బాగుపడే విధంగా డిజైన్ చేశారండి. అందుకు హ్యాట్సప్ అని చెప్పొచ్చు మై రీఛార్జ్ కంపెనీకి వచ్చేసి. ఇది కేవలం కంపెనీ ఇస్తున్న థర్డ్ ఇన్కమ్ లీడర్షిప్ రాయల్టీ బోనస్ మాత్రమేనండి. ఎప్పుడైతే మనం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తుంటామో నెక్స్ట్ మనకు ట్రావెల్ ఫండ్ అనేది యాడ్ అవుతుంది. దీనికోసం స్పెషల్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనం లీడర్షిప్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ తీసుకుంటామో ఆటోమేటిక్గా ట్రావెల్ ఫండ్ వస్తుంది. మన పేరు మీద కంపెనీ ట్రావెల్ ఫండ్ వ్యాలెట్ క్రియేట్ చేసి ఎవ్రీ మంత్ మన అండర్లో జరిగే టర్నోవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ కంపెనీ టర్నోవర్ని యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. అలా ఎప్పుడైతే ట్రావెల్ ఫండ్ పెరుగుతూ వెళ్తుందో ఆ ట్రావెల్ ఫండ్ ద్వారా కంపెనీ ప్రతి సంవత్సరం మనకు కొన్ని విదేశాలు తీసుకెళ్తుందండి. అలా ఇప్పటివరకు మనలాగా అవకాశం కోసం వచ్చి దాదాపు 1,496 మందికి పైగా సింగపూర్ కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, చాలా దేశాలు తిరిగి రావడం జరిగింది.
సో ప్రతి మనిషికి విమానం ఎక్కాలి, వేరే దేశం వెళ్ళాలని ఒక కోరిక ఉంటుంది. కానీ ఎంతమంది వాళ్ళకున్న డ్రీమ్స్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారంటే క్వశ్చన్ మార్కేనండి. బట్ ఇక్కడ మనం మనకున్న డ్రీమ్స్ని మై రీఛార్జ్ అనే కంపెనీలో కేవలం షాపింగ్ చేయడం ద్వారా మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే ఒక గొప్ప ఛాన్స్ మనకు ఉంది. మీకు నిజంగా విమానం ఎక్కాలి, విదేశాలకు వెళ్ళాలనే కోరిక కనుక మీకు ఉన్నట్లయితే డోంట్ డూ లేట్ ఫ్రెండ్స్. ఒక మంచి అవకాశం దొరికింది. ఈ రోజు నుంచి మీరు మై రీఛార్జ్ స్టార్ట్ చేసుకొని అద్భుతంగా మీ లైఫ్ని డిజైన్ చేసుకోవడమే కాకుండా మీ లైఫ్లో ఉన్న డ్రీమ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ ఇస్తున్న ఫండ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. మన అండర్లో 3 lakhs నుంచి ఎప్పుడైతే సిల్వర్ డైరెక్టర్లు డెవలప్ చేస్తామో, డెవలప్ చేయడం మీన్స్ సపోర్ట్ చేయడం. మనం ఎలాగైతే కష్టపడి ముందుకెళ్ళామో అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయగలిగినట్లయితే, ఇంకా ముగ్గురిని మనం బాగు చేసినట్లయితే కంపెనీ మనల్ని వచ్చేసి ఎమరాల్డ్ డైరెక్టర్ ఉంటుందండి. మనకు కార్ ఫండ్ కూడా స్టార్ట్ అవుతుంది. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ మనకు వస్తుంది. ఇప్పటివరకు 466 మందికి పైగా కార్ ఫండ్ అచీవర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. ఒక 6 వ్యక్తుల్ని సిల్వర్ డైరెక్టర్కి చేయగలిగితే, సపోర్ట్ చేయగలిగితే, వాళ్ళని బాగు చేయగలిగితే మనం ఈ కంపెనీలో వచ్చేసి డబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతాం. కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 2% ఆఫ్ హౌస్ ఫండ్ వస్తుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి 183 మందికి పైగా హౌస్ ఫండ్ ఇచ్చేవారు ఉన్నారు. అండ్ ఫైనల్గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి. మన అండర్లో ఎప్పుడైతే 8 లెగ్ల నుంచి సిల్వర్ అవుతారో, 10 లెగ్ల నుంచి సిల్వర్ అవుతారో, 12 లెగ్ల సిల్వర్ అవుతారో, మనకున్న ర్యాంక్ని బేస్ చేసుకొని కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ కూడా ఇస్తుంది. మాక్సిమం మనం వచ్చేసి కేవలం బ్రాండ్ అంబాసిడర్ బోనస్ దాదాపు 21 లక్షల రూపాయల వరకు పర్ మంత్ సంపాదించుకున్న ఒక అద్భుతమైన ఛాన్స్ మనకుంది. ఇదండి కంపెనీ వాళ్ళు ఇచ్చిన అవకాశం. ఇన్ని చెప్పిన తర్వాత మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, సార్ రేట్గా ఉంది, బాగుంది సార్, కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? ప్రతి కంపెనీ ఇలానే చెప్తారు సార్, చాలా మంది చెప్పారు, మా వాళ్ళు చేసి వదిలిపెట్టారు, మేమే చేసి వదిలిపెట్టాము, ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకున్నాము, కాకపోతే మీరు స్టార్టింగ్లో డోంట్ జడ్జ్ ఏ బుక్ అని చెప్పి ఒక మాట చెప్పారు కాబట్టి ఆగాం. కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఇంకా సంకోచించే వాళ్ళు ఉంటారండి. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ గురించి ఏం చెప్తున్నాను అంటే, నేను కూడా గత 13-14 సంవత్సరాలుగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో టక్కీలు మొక్కలు తిని వచ్చినవాడినండి. చాలా ఇబ్బందులు పడుతూ వచ్చినవాడిని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు మై రీఛార్జ్ కంపెనీ ప్రాక్టికల్గా దగ్గరగా కనిపించింది. కళ్ళ ముందు నిజంగా అవుతుందనే ఒక నమ్మకం నాకు క్రియేట్ అయిందండి. అది ఎలా క్రియేట్ అయిందో కూడా నేను చెప్తాను. నాకున్న అనుభవాన్ని బేస్ చేసుకొని నేను ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నానండి. మీరు కూడా అదే ప్లానింగ్ ప్రకారం కనుక ఈ కంపెనీలతో జర్నీ చేస్తే ఒక 4 నుంచి 6 నెలల్లోనే ₹1,00,000 నుంచి ₹20,00,000 సంపాదించుకునే పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. నమ్మశక్యంగా లేకపోవచ్చు, కానీ నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తానండి. ఇది నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకుంది. సో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకు మనం విన్న ప్లాన్ ఎంతైతే ఇంపార్టెంటో, నెక్స్ట్ మాట్లాడుకోబోయే 2 to 3 minutes అంతకంటే ఎక్కువ ఇంపార్టెంటో ఒక్కసారి వినండి. నాకున్న అనుభవం ప్రకారం ఈ మై రీఛార్జ్ కంపెనీలో మన అండర్లో కనుక సేల్స్ డూప్లికేట్ చేయగలిగితే, డూప్లికేషన్ మీన్స్ మనం ఎలాగైతే డెవలప్ అయ్యామో మన టీంను కూడా అలా డెవలప్ చేయగలిగితే, అలా చేయడానికి కంపెనీ తరపు నుంచి మనకు బెస్ట్ ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే, యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే నెలకు ₹1,00,00,000 సంపాదించే వరకు కూడా వండర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీ టీమ్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. నేను ఎలా డివైడ్ చేశాను అంటే, ఒక 6 months టార్గెట్ పెట్టుకొని, అది కూడా పార్ట్ టైం, ఫుల్ టైం కాదు, 6 months టార్గెట్ పెట్టుకొని ఎవ్రీ మంత్ నా వర్క్ని డూప్లికేషన్ చేసుకుంటూ పోతే ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అనే విషయం గురించి మీకు చెప్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వచ్చండి. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే, ఇదే చేయాలని ఏం లేదు, మీ ఇష్టం ఎంతైనా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నేను చేసిన ప్లానింగ్ వచ్చేసి ఏంటి అంటే, సెల్ఫ్గా మనం ఒక 600 BV షాపింగ్ చేసి, 600 BV అంటే ఎంత అవుతుందండి? మాంగోల్ అనే ప్రోడక్ట్ తీసుకున్న కేవలం ₹729 మన 600 BV అవుతుంది. లేదా ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకున్న 1000, 1200, 1500 BV అవుతుంది. బట్ బేసిక్ 600 BV రిక్వైర్మెంట్ కాబట్టి దాన్నే కౌంటింగ్ చేసుకుందాం. 600 BVతో నేను ఇన్వాల్వ్ అయిపోయి ఒక నెల రోజులు మొత్తం టైం తీసుకొని ఒక 6 నాలాగా ఇన్కమ్ సంపాదించాలి, ఒక మంచి అవకాశం దొరికితే బాగుండని చెప్పేసి అనుకునే ఒక 6 వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నాను. వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి రోజుకి ఒక్కరిని టార్గెట్ చేసినా 6 రోజుల్లో మనం అనుకున్న టార్గెట్ కంప్లీట్ అవుతుంది. కానీ నేను ఏమంటున్నాను, నెల మొత్తం టైం తీసుకోండి, ప్రాక్టికల్గానే మాట్లాడుకుందాం. మనం వచ్చేసి అలా తీసుకున్న మన అండర్లో ఒక 6 వ్యక్తులు వస్తే 600 BVతో వస్తే మొత్తంగా 3,600 BV అవుతుంది. కంపెనీ సిస్టమ్ ప్రకారం ఏమవుతుందండి, మనకు వచ్చేసి ఇన్కమ్ ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మ్యాచింగ్ 10% ఇస్తుంది. సో ₹60 అయింది. సెకండ్ హైయెస్ట్ బిజినెస్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి మనకు వచ్చేసి 12% అంటే మనకు 72 వస్తుంది. మనకు తర్వాత హైయెస్ట్ చేసిన పర్సన్ నుంచి 84. అలా మనం ఒక నెలలో ఒక 6 వ్యక్తుల్ని లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ మనం ప్లాన్ చేసుకున్నాం. ₹396 మనకు వచ్చే అమౌంట్. ఇది ఒక్కసారి వచ్చే అమౌంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇందాక కూడా చెప్పాను, ఒకసారి మై రీఛార్జ్ కంపెనీలో మన ద్వారా ఎవరైనా కస్టమర్ కనుక వచ్చినట్లయితే బయట దాంతో కంపేర్ చేసినా కూడా మన దగ్గర చాలా రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రిపీటెడ్ షాపింగ్ చేయడం మొదలు పెడతారు. పైగా నేను చెప్తుంది 1000, 1500, 2000 BV గురించి నేను చెప్పట్లేదు. ఒక బిజినెస్ ఇన్కమ్ రావడం కోసం కావాల్సిన మినిమం ఎలిజిబిలిటీ ఎంత? 600 BV పాయింట్. కాబట్టి దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఒకసారి మీరు ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేస్తే ప్రతి నెల మీకు వచ్చే మినిమం ఇన్కమ్ ఎంత తెలుసా? ₹396 మినిమంగా వస్తుంది.
ఇదే పనిని మనం సెకండ్ మంత్ డూప్లికేషన్ చేద్దాం. ఏం చేస్తాం? మనం ఎలాగైతే ఒక ఆరుగురిని తీసుకొచ్చామో కంపెనీ ఇస్తున్న మీటింగ్స్, ట్రైనింగ్స్ వాడుకొని వాళ్ళు కూడా ఒక ఆరుగురిని తీసుకొచ్చేలాగా సపోర్ట్ చేస్తే ఏమవుతుందండి? సేమ్ వాళ్ళకి కూడా ₹390 పేఅవుట్ వస్తుంది. వాళ్ళ టీంలో వచ్చే 3600 బీవీ ప్లస్ వాళ్ళు సెల్ఫ్‌గా చేసే 600 బీవీ మొత్తంగా కలుపుకుంటే మనకు సెకండ్ మంత్‌లో ఈచ్ లెగ్ నుంచి 4200 బీవీ వస్తుంది. ఓవరాల్‌గా మన అండర్‌లో ఏమవుతుంది? 25,200 బీవీ అవుతుంది. సెకండ్ మంత్లో వచ్చిన వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. అసలు మనకు సంబంధించిన వ్యక్తులు కాదు. కానీ అది మన అండర్‌లో జరుగుతున్న బిజినెస్ కాబట్టి వాళ్ళు చేసిన షాపింగ్ కూడా మనకు కౌంటింగ్ అవుతుంది కాబట్టి అలా చూసుకున్నట్లయితే బీవీ పాయింట్స్ పెరిగాయి కాబట్టి ఆటోమేటిక్‌గా మన ఇన్‌కమ్ ఏమవుతుందండి? పెరిగిపోతుంది. రెండో నెలలోనే మీరు నెలకు ₹2,772 మినిమమ్ గ్యారంటీ వచ్చే పొజిషన్‌కి వెళ్ళిపోతారు. చెప్పాను కదా! రిపీటెడ్ షాపింగ్ జరుగుతుంది. పైగా మనం కౌంటింగ్ చేసేది 600 బీవీ గురించే. సెకండ్ మంత్‌లోనే మనం నెలకు ₹2,700 పొజిషన్‌కి వెళ్ళినప్పుడు మన డైరెక్ట్‌గా ఉన్న ఎవరైతే ఆరుగురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారండి? ఆటోమేటిక్‌గా మనల్ని ఫాలో అవుతారు. వాళ్ళ కోసం వాళ్ళు వాళ్ళ టీమ్‌ని డూప్లికేట్ చేసుకుంటారు. 2 నెలల్లో వచ్చిన కొత్త వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వీస్ ఇచ్చుకుంటారండి. మనం సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక జనరేషన్ ప్లాన్. మనం మన పిల్లల్ని కేర్ చేసాం. వాళ్ళ పిల్లలు వాళ్ళు కేర్ చేసుకుంటారు. మన పేరెంట్స్ మనల్ని చూసుకున్నారు. అలా ప్రతి జనరేషన్‌లో ఉన్న వాళ్ళ డైరెక్ట్ పీపుల్స్‌ని ఎవరైతే బాగా చూసుకుంటారో మనం మన డైరెక్ట్‌గా ఉన్న ఆరుగురిని మనం ప్లాన్ చేసుకుంటాం. మనం ₹2,700 తీసుకున్నట్టుగా మన టీమ్ మెంబర్ ఎలా చేయాలో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి. వాళ్ళు సేమ్ వర్క్ చేయడం ద్వారా మనకు థర్డ్ మంత్‌లో ఏమవుతుందండి? ప్రతి లెగ్ నుంచి 25,800 బీవీ వస్తుంది. కేవలం 600 బీవీ ద్వారా మన అండర్‌లో 1,54,000 బీవీ అవుతుందండి. ఇందాక మీకేం చెప్పాను మన అండర్‌లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ అవుతుందో, మనం సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ పొజిషన్‌కి వెళ్ళిపోతామని చెప్పాం. ఇక్కడ ఏమవుతుంది మనం ఎప్పుడైతే ఈ పొజిషన్‌కి వచ్చామో మనకొచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ కాకుండా ఆటోమేటిక్‌గా మనకు రాయల్టీ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. 3 నెలల్లోనే మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ పొజిషన్‌కి వెళ్ళిపోయి ₹27,000 మినిమమ్ గ్యారంటీ సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం మీకుంది. కేవలం ఒక ఆరుగురిని ఫోకస్ చేసుకొని మూవ్‌మెంట్ తీసుకోవడం ద్వారా మీరు ఆరుగురిని చేయాలని చెప్పాను. రూల్ అంటూ ఏమీ లేదు. మీరు 60 మందిని చేసుకోవచ్చు, ఇద్దరిని చేసుకోవచ్చు. కానీ ఒక ఆరుగురితో గనుక మనం టీమ్ బిల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ పాసిబిలిటీ ఉంది. ఇది థర్డ్ మంత్ వచ్చే ఇన్‌కమ్. సేమ్ మనం ₹17,000 పొజిషన్ పర్ఫార్మెన్స్ బోనస్ రాయల్టీ కలుపుకొని ₹27,000 వచ్చింది అంటే మీరు వద్దు అన్నా మీ డైరెక్ట్‌గా ఉన్న వ్యక్తి ఆగడండి. మిమ్మల్ని చూసి పరిగెత్తడం మొదలు పెడతారు. అలా వాళ్ళ కోసం వాళ్ళు టీమ్ మూవ్‌మెంట్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే ఫోర్త్ మంత్‌లో మనకు ప్రతి లెగ్ నుంచి 1,54,000 బీవీ అనేది మనకు రావడం జరుగుతుందండి. ఎప్పుడైతే ఈచ్ లెగ్ నుంచి 1,54,000 బీవీ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఏమవుతారండి మనలాగే సిల్వర్ డైరెక్టర్ పొజిషన్‌కి వెళ్ళిపోతారు. మన అండర్‌లో ఎప్పుడైతే ఆరుగురు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్‌కి వెళ్ళిపోతారో మనం హౌస్ ఫండ్ వరకు కూడా వెళ్ళే అవకాశం కంపెనీలో మనకుంది. దీన్ని బేస్ చేసుకుంటే మనకొచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ చూసుకున్నట్లయితే ₹1,00,000 సంపాదించుకునే స్టేజ్‌కి మనం ఫోర్త్ మంత్‌లోనే వెళ్ళిపోవచ్చు. గట్టి కూర్చొని గనుక మీరు ఫోకస్ చేస్తే 4 నెలల్లోనే మీరు ₹1,00,000 సంపాదించే పొజిషన్‌కి వెళ్ళిపోవచ్చండి. ఇది మాత్రమే కాకుండా మీకొచ్చేసి లీడర్‌షిప్ రాయల్టీ, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్నీ యాడ్ అవుతాయి కాబట్టి దాదాపు ఒక ₹1,62,000 తీసుకునే గొప్ప అవకాశం మై రీచార్జ్ కంపెనీలో ఉంది. చూడండి ఎంత నీట్‌గా ప్లాన్ డిజైన్ చేశారో. ఇంతే నీట్‌గా కనుక మనం మూవ్‌మెంట్ తీసుకుంటే ఇప్పటివరకు ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా ఒక 4 నెలల్లో నెలకు ₹1,00,000 సంపాదించే పొజిషన్ వెళ్ళొచ్చా అంటే మాక్సిమం పీపుల్ వచ్చేసి క్వెషన్ మార్కే పెడతారు. ఇది అవ్వదు అని చెప్తారండి. బట్ ఇక్కడ అయ్యే అవకాశాలు 100కు 1000% ఉంది. మీరు ఎంత ప్లాన్ చేసుకొని ఎంత కష్టపడగలుగుతారనేది మీ చేతుల్లో ఉన్న అవకాశం అండి. చెప్పాను కదా! అవకాశం ఉంటే ఏమైనా చేయొచ్చు. కానీ అవకాశం లేక బయట ఇబ్బంది పడుతున్నారు. మనకు ఛాన్స్ దొరికింది. ఇక్కడి వరకు వచ్చాము అంటే మీరు ఏ వ్యక్తికి విడమర్చి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. స్పెషల్లీ మీ అండర్‌లో ఉన్న డైరెక్ట్ 6 మెంబర్స్ కండి. వాళ్ళు వాళ్ళ కోసం పరిగెడతారు. అలా ఫోర్త్ మంత్ గనుక ఇదే మీరు కంటిన్యూ చేస్తే దాదాపుగా పర్ఫార్మెన్స్ బోనస్ మీరు నెలకు ₹6,00,000 మినిమమ్ గ్యారంటీ తీసుకోవచ్చు. అలా టీమ్ చేసే బిజినెస్ మొత్తం గనుక కలుపుకున్నట్లయితే దాదాపు ₹9,80,000 తీసుకునే ఒక గొప్ప ఛాన్స్ కంపెనీ ద్వారా మీకుందండి. ఇలానే మూవ్‌మెంట్ చేసుకుంటే సిక్స్త్ మంత్‌లోనే మీరు నెలకు టోటల్ టీమ్ ద్వారా వచ్చే బిజినెస్‌ని బేస్ చేసుకుంటే 20,00,000 కూడా సంపాదించుకోవచ్చు. దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ. పాసిబిలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. దాన్ని ఎంతవరకు మూవ్‌మెంట్ చేసుకుంటారనేది మీ యొక్క హార్డ్ వర్క్, మీ కమిట్మెంట్‌ని బేస్ చేసుకొని ఉంటుందండి. పైగా నేను మాట్లాడుతుంది 600 బీవీ గురించి మాత్రమే. ఒకవేళ మన అండర్‌లో వచ్చిన వాళ్ళు గనక మాక్సిమం పీపుల్ స్మార్ట్ కన్స్యూమర్ లాగా అంటే 1,250 బీవీ షాపింగ్ చేసినట్టు లేదా డైమండ్ క్లబ్ లాగా 6,000 బీవీ గనక షాపింగ్ చేసుకోవడం గనక మొదలు పెడితే మన అండర్‌లో బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పెరిగాయి కాబట్టి మీరు అంతవరకు 6 నెలల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా మీ ఇన్‌కమ్ అనేది తొందరలో పెంచుకునే ఒక గొప్ప ఛాన్స్ మీకుంది. కస్టమర్‌కు బెనిఫిట్ ఉంది. మార్కెటింగ్ పర్సన్‌కి బెనిఫిట్ ఉందండి. దీన్ని ఎంతమంది యుటిలైజ్ చేసుకుంటారో చాయిస్ ఈజ్ యువర్స్. ఎందుకంటే ఆల్రెడీ ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకొని మనకంటే ముందొచ్చిన వాళ్ళు చాలామంది కోట్లలో ఇన్‌కమ్ సంపాదించారు. వందల్లో, వేలలో కాదు. రతన్ పారే గారు లాంటి వ్యక్తులు వచ్చేసి మై రీచార్జ్ కంపెనీలో 23 కోట్లకు పైగా సంపాదించారండి. బస్దేవ్ ఘోష్ గారు 10 కోట్లకు పైగా సంపాదించారు. అబీర్ కుమార్ గారు వచ్చేసి ఐఆర్ఎస్ అండి తన సార్ వచ్చేసి ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో ఉన్న పర్సను గవర్నమెంట్ జాబ్‌లో ఉన్న ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎంతైతే ఇన్‌కమ్ తీసుకుంటాం మై రీచార్జ్‌లో ఎలాంటి ఇన్‌కమ్ ఉంటుందని ఆలోచించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని
6 కోట్లకు పైగా సంపాదించాలి. ఎవ్రీ మంత్ వీళ్ళ ఇన్కమ్స్ చూడండి, వందలో వేలలో కాదండి, లక్షల్లో ఉంది. అది కూడా 1,00,000 2,00,000 కాదు. రతన్ పారే గారు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వచ్చేసి దాదాపు 36 లక్షల రూపాయలు ఉందండి. 36 లక్షల రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ఇన్కమ్ కూడా వస్తుంది. అతను ఒకటే చెప్తారు, ఇన్ ఫ్యూచర్లో ఇంకో 1 to 2 years తర్వాత నెల ₹1,00,00,000 కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ పెద్ద కష్టమేం కాదని చెప్తారు. వీళ్ళందరూ కూడా మనలాగే ఈ కంపెనీలోకి అవకాశం కోసం వచ్చి రోజు వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్న వాళ్ళు. నేనేమన్నా అంటే వాళ్ళు కాదండి, వాళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. ఎందుకో తెలుసా, ఈ కంపెనీ నిన్న మొన్న వచ్చిన కంపెనీ కాదు, 15 yearsగా మార్కెట్లో ఉన్న కంపెనీ. పైగా ప్యూర్లీ మన ఇండియన్ కంపెనీ. ఈ రోజు వరకు కూడా ఎలాంటి జీరో రిమార్క్స్తో ఉన్న కంపెనీ. 694 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తున్న కంపెనీ. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు, ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఉన్నాడు. పైగా సౌత్ ఇండియాలో ఈ బిజినెస్ గురించి ఎవరికి తెలియదండి. టోటల్ ఖాళీ మార్కెట్ మన అందుబాటులో ఉంది. గట్టిగా ప్లాన్ చేస్తే వాళ్ళు 3 years, 5 years, 8 years, 10 yearsలో తీసుకునే అచీవ్మెంట్ మనం వితిన్ 2 to 3 yearsలో తీసుకునే అవకాశం మనకు ఉంది. మన జీవితం కాదండి, మన అండర్లో ఉన్న అంటే మన తర్వాత జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ వాళ్ళ లైఫ్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సక్సెస్ అనేది ఇక్కడ ఈజీ. బట్ ఇక్కడ సక్సెస్ అనేది ఈజీగా రావాలంటే కూడా మన దగ్గర 2 విషయాల్లో క్లారిటీ ఉండాలండి. 2 విషయాలు మనం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ 2 విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ వన్ పేషెన్సీ, సెకండ్ వన్ వచ్చేసి కమిట్మెంట్. డబ్బులు కోట్లు వస్తాయి కదా అని చెప్పేసి ఇక్కడ ఏం గాలిలో రాలిపడేది కాదు, లేకపోతే పెట్టుబడి పెడితే 1,00,000 పెడితే 2,00,000 వచ్చే కాన్సెప్ట్ కాదు ఇది. ఖచ్చితంగా మనం కష్టపడి వర్క్ చేసుకుంటే, అవకాశం మాత్రం కంపెనీ ఇచ్చింది, వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్ చేసే టైంలో చాలా మందికి పేషెన్స్ ఉండదండి. ఈ పేషెన్స్ లేకపోవడం వల్ల ఏం చేస్తుంటారంటే, ఈ ప్లాన్ వినగానే చాలా బాగుందని చెప్పేసి వెంటనే సగం సగం చెప్పడం మొదలు పెడతారు. ఏమని చెప్తారు, మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది, లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్తారు. అవునా, మరి ఏం చేయాలి? ఏం లేదు, మనం ప్రోడక్ట్ కొనుక్కోవాలి, షాపింగ్ చేసినాక ప్రమోటింగ్ చేయాలి. ఇదే పని ఆ కంపెనీ చేస్తాను, ఈ కంపెనీ చేస్తాను, ఈ కంపెనీ చేస్తాను, సో కాల్డ్ కంపెనీ పేర్లు అని చెప్తాడు. ఇవన్నీ వేస్ట్ అని చెప్తాడు. మీరు ఎలాగైతే ఒక 40 minutes టైం స్పెండ్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చిందో, అవతల వ్యక్తి కూడా ఇంతే క్లియర్గా వింటేనే క్లారిటీ వస్తుంది. సో మరి ఇంతే క్లియర్గా ఎవరు చెప్పాలి? మీరు చెప్పగలిగితే చెప్పాలి, కానీ మీరు వెంటనే చెప్పలేరు కదా. సో మీరు చెప్పాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఒక 6 months వెయిటింగ్ పీరియడ్ పెట్టుకొని రెగ్యులర్గా కంపెనీకి సంబంధించిన మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ కావాలి. ఈ మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి పేషెన్సీ కనుక మీ లోపల ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు. లేదంటే ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉండదండి. పైగా ఇంత పేషెన్స్ ఉండి మీటింగ్స్, ట్రైనింగ్స్ అటెండ్ అయినా కూడా కొంతమందికి కమిట్మెంట్ ఉండదు. ఎందుకు? ఇక్కడ సిస్టమ్ని ఫాలో అవ్వరు. ఇప్పుడు క్లాస్లో అందరూ వింటారండి, ఎందుకు ఒకరిద్దరు ఫస్ట్ ర్యాంక్లో వస్తారు అంటే, వాళ్ళు కేవలం వినడం మాత్రమే కాకుండా దాన్ని ఆచరించడం మొదలు పెడతారు. ఆచరించడం చాలా కష్టం అండి. చదువుకునే వ్యక్తి పొద్దున్న 4 గంటలకు లేచి చదువుకోవాలి, నీట్గా రెడీ కావాలి, మైండ్లో రివైండ్ చేసుకోవాలి, బుక్స్ రాయాలి. ఇలా ఎంతైతే కష్టం ఉంటుందో, కమిట్మెంట్తో ఎవరైతే పనిచేస్తారో, అదే పని కనుక ఇక్కడ మీరు చేయగలిగినట్లయితే, ఒక 6 నెలలు కనుక మీరు నిత్య విద్యార్థిలాగా ఉంటూ కంపెనీ సిస్టమ్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే, మీ సక్సెస్ని ఇక్కడ ఎవరు ఆపలేరండి. హ్యాపీగా ఆడుతూ పాడుతూ మీరు బాగుపడమే కాదు, మీ ద్వారా కొన్ని 100 మందికి, 1000 మందికి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చే మంచి ఛాన్స్ మనకుంది. సో అంతేకాకుండా ఎవరైతే దీన్ని కమిట్మెంట్తో కనుక ముందుకు తీసుకెళ్తారో, వాళ్ళ లైఫ్లో వాళ్ళ సక్సెస్ అనేది ఈజీగా అవుతారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇమీడియట్గా ఈ అవకాశం టేకప్ చేయండి. ఎందుకంటే బయట చాలా మంది అవకాశాలకు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మై రీఛార్జ్ అనేది ఒక ఏమంటారండి, ఒక అక్షయపాత్ర లాగా అని చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఈ అవకాశం అందరికంటే ముందుగా మన దగ్గరకు వచ్చింది. సౌత్ ఇండియాలో ఈ బిజినెస్ ఇంకెవరికి తెలియదు. వెరీ షార్ట్లీ అందరి దగ్గరికి ఈ బిజినెస్ వెళ్ళబోతుంది. పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఈ కంపెనీలోకి వచ్చేసి, ఈ బిజినెస్లోకి వచ్చేసి వర్క్ మూవ్మెంట్ చేసుకోబోతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఫోకస్గా, స్టాండర్డ్గా ప్లాన్ చేసుకుంటారో, మీకు ముందుగా తెలుస్తుంది కాబట్టి మీరు ఎక్కువ మంది టీం బిల్డ్ చేసుకోవడం ద్వారా ఆ టీం ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీరు ఎప్పుడైతే లేట్ చేస్తారో, ఎవరో ఒకరు మళ్ళీ ఫ్యూచర్లో మీ దగ్గరకు వచ్చి మీకే చెప్తారు, మై రీఛార్జ్ కంపెనీ చాలా బాగుంది, బయట కంపెనీకి అసలు దీనికి సంబంధమే లేదు, డిస్కౌంట్లు ఉన్నాయి, క్యాష్ బ్యాక్లు ఉన్నాయి, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, రీజనబుల్ రేట్లు ఉన్నాయి, క్వాలిటీ వస్తుంది, అండ్ మార్కెటింగ్ అయితే అసలు నా భూతో నా భవిష్యత్తు, ఇప్పటివరకు ఇలాంటి అవకాశం చూడలేదని చెప్తారు. ఆ రోజు ఇబ్బంది పడడానికంటే ముందుగానే ఈ రోజే మీ వర్క్ స్టార్ట్ చేసి కనుక మీరు టీంని మూవ్మెంట్ చేసుకోగలిగితే, అదే మీకు చెప్పబోయేలాంటి చాలా మంది వ్యక్తులకు మీకు అవకాశాన్ని మీరు క్రియేట్ చేయొచ్చు. వాళ్ళ ద్వారా చేసే లైఫ్ టైం షాపింగ్ మీద మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కాబట్టి అవకాశం అరుదుగా వస్తుంటాయండి, వాటిని వినియోగించుకున్న లైఫ్లో సక్సెస్ అవుతుంటారు. సో మీరు కూడా ఈ అవకాశం వినియోగించుకుని సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో